సతీష్ చెప్పండి. సో ఏం జరుగుతోంది? మద్యం. సో మొదట మద్యం షాపుల కేటాయింపులపై జరిగిన అవకతవకలు చూసాం. ఆ పార్టీ నాయకులకే ఏ రకంగా సిండికేట్లై అప్పగించింది చూసాం. ఇప్పుడు వాళ్ళకి లాభాలు చేకూర్చే యోచనలున్నా ఈ మద్యం ధరల పెంపు ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, పూర్తిగా మద్యం సిండికేట్ల దందాకి ఇప్పుడు ప్రభుత్వం కూడా చేతులు కలిపినట్టు అయిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూడా తొంగలోకి తొక్కి, మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీని కూడా తొంగలోకి తొక్కి మద్యం ప్రియులను, మందుబాబులను కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇప్పుడు మద్యం ధరలన్నీ కూడా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపుల్లోనూ కూడా మద్యం ధరలు పెరగనున్నాయి. అన్ని రకాల బ్రాండ్లపైన కూడా మద్యం ధరలు పెరగనున్నాయి. అది ఎందుకోసం ఈ ధరలు పెంచారంటే, గతంలో వాస్తవానికి మద్యం ధరలు పెంచితే మద్యం వినియోగాన్ని తగ్గించడం కోసం పెంచాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్చర్యంగా మద్యం వ్యాపారులు, మద్యం సిండికేట్ల ఆ కమిషన్ కోసం, వాళ్ళ లాభాల కోసం ముడుపులు డీల్ కుదుర్చుకొని, ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి కొందరు పెద్దలు మద్యం సిండికేట్లతో కుమ్మక్కయ్యి వాళ్ళతో ముడుపుల డీల్ కుదుర్చుకొని వాళ్ళకి లాభాలు పెంచడం కోసం, మద్యం వినియోగం పెరిగి వాళ్ళకి లాభాలు పెరగడం కోసం ఈ ధరల పెంపు ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని సవరిస్తూ గతంలో ఉన్నటువంటి ఏఆర్ఈటీని దాన్ని 2 భాగాలుగా చేసింది. ఏఆర్ఈటీ 1, ఏఆర్ఈటీ 2 కింద కొన్ని కేటగిరీలు, కొన్ని మద్యం బ్రాండ్లను ఒక కేటగిరీకి, మరికొన్ని మద్యం బ్రాండ్లు ఇంకో కేటగిరీకి విభజించి వాటి ద్వారా అటు ఆ ప్రతి ఒక్క మద్యం బాటిల్ పైన కూడా ధర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ కమిషనర్ అయితే నేను ఒక ప్రకటన ఇచ్చారు, ప్రతి బాటిల్ పైన 10 రూపాయలు మాత్రమే పెరుగుతుందని చెప్తున్నారు. కానీ ఏ బ్రాండ్లో ఎంత పెంచుతూ ఉన్నారు, క్వార్టర్ బాటిల్ పైన ఎంత, ఇతర ఆ ఫుల్ బాటిల్ పైన ఎంత అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం. అయితే ఎందుకు ఈ ధరలు పెంచుతున్నారంటే, ఏదైతే మద్యం వ్యాపారులకి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మద్యం షాపులు చేజెక్కించుకున్నారో, బెదిరించి భయపెట్టి కిడ్నాపులు చేసి మద్యం షాపులు దక్కించుకున్నారో, ఆ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి 2వ నెల నుండే మాకు లాభం సరిపోవడం లేదు, ఇంకా అధికంగా లాభం కావాలంటూ ప్రభుత్వంతో ఆ ఒప్పందం చేసుకున్నటువంటి నేపథ్యం. సో మద్యం సిండికేట్లతో చేసుకున్నటువంటి డీలు, మద్యం వ్యాపారులతో చేసుకున్నటువంటి డీలు, పెద్ద ఎత్తున ముడుపులు కూడా చేతులు మారినట్టు దీనిలో ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకు మేలు చేసేలాగా, ఒకవైపు వ్యాపారులకు మేలు చేయడం కోసం మద్యం ప్రియుల్ని, మందుబాబుల్ని బాదుతూ ధరలు పెంచి వాళ్ళకి ఆ ధరాభారాన్ని కలిగించి, ఇంకొక వైపు అది ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందంటే అది ప్రభుత్వానికి రావటం లేదు. పూర్తిగా మద్యం వ్యాపారులకు, మద్యం సిండికేట్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మద్యం వ్యాపారం చేస్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టడం కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు తీసుకురావడం అనేది ఇప్పుడు సర్వత్రా విమర్శలు దారితీస్తుంది. ఎన్నికల సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి సభకి వెళ్ళి మద్యం ధరలు మేము తగ్గిస్తాము, మద్యం ధరలను నియంత్రిస్తామంటూ చాలా హామీలు ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల హామీ 9 నెలలు తిరగకుండానే యూటర్న్ తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరొక హామీ ఏదైతే ఉందో దీన్ని కూడా ఎగరామం పెట్టారు. తగ్గించకపోగా ఉన్న ధరను కూడా కొనసాగించకపోగా ఇప్పుడు అదనంగా ధర పెంచుతూ మద్యం ప్రియులకు, మందుబాబులకి ధరాఘాతాన్ని కలిగించిన పరిస్థితి. కేవలం ముడుపుల కోసం ప్రైవేటు వ్యాపారులు, మద్యం లిక్కర్ సిండికేట్ వ్యాపారుల కోసం ధరలు పెంచడం అన్నది ఇప్పుడు మందుబాబులకి ఒక ఊహించినటువంటి షాక్గానే మనం భావించవచ్చు. హరి రైట్. ఇంకో యాంగిల్ చూస్తే కనుక ప్రస్తుతం మద్యం వ్యాపారులు ఎవరు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా సతీష్. సో మొత్తం పార్టీ అఫిలివేటెడో లేకపోతే బినామీ పేర్లతోటో లేకపోతే మనం బాహాటంగానే చూసాం. సో మద్యం షాపులు ఇవి మాకే కేటాయించాలి, వేరే ఎవరన్నా వస్తే ఊరుకునేదే లేదు అంటూ కూడా సాక్షాత్తు నాయకులే ముందుకు వచ్చిన మాట్లాడిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఈ పెంచిన ధరలు ఎవరి జోబుల్లోకి వెళ్ళబోతోంది ఈ ధనం అనేది క్రిస్ప్గా చెప్తారా మరొకసారి అర్థమయ్యేలా? ఈ పెంచిన ధరలో ప్రతి ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి, తెలుగుదేశం పార్టీ మద్యం వ్యాపారుల జేబుల్లోకి వెళ్ళబోతుంది. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇది రాదు. పూర్తిగా మద్యం సిండికేట్లకు, మద్యం వ్యాపారులకు, తెలుగుదేశం పార్టీ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకే ఈ పెంచిన ప్రతి రూపాయి కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం జీవోలో కూడా మార్పులు చేసి ఏఆర్ఈటీ ట్యాక్స్ను కూడా మార్పులు చేసి విడుదల చేసినటువంటి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇందులో చాలా స్పష్టంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యాపారుల కోసం, తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపడం కోసం, వాళ్ళు ప్రజల్ని దోచుకోవడం కోసం ఇప్పటికే మద్యం బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. మన సంక్రాంతి సమయంలో చూసాం, పబ్లిక్గా పోలీస్ భద్రత పెట్టి మరీ ఓపెన్గా బెల్ట్ షాపులు నడిపినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రి నియోజకవర్గంలోనూ, హోంమంత్రి నియోజకవర్గంలో కూడా మద్యం బెల్ట్ షాపులకి వేలంపాట వేసి మరి అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ మద్యం వ్యాపారులు, లిక్కర్ సిండికేట్లు వీళ్ళ జేబులోకి ప్రతి రూపాయి వెళ్ళేలాగా, తద్వారా ప్రభుత్వం ఉన్నటువంటి కొందరు పెద్దలకు ఆ ముడుపుల రూపంలో కూడా మరికొంత రూపంలో వెళ్ళనుంది. దానికోసమే వినియోగదారుడు లేదా మద్యం కొనుగోలు చేసే వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ నష్టపోతున్నా సరే మా తెలుగుదేశం పార్టీ మద్యం వ్యాపారులకి లాభం మరింత రావాలి, వాళ్ళ జేబులు మరింత నిండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నారు. రైట్ సతీష్.